ఇటీవల ఒక పరిచయస్తుడు నాతో డాక్టర్ సాధారణ ఎసిడిటీతో నేను చాలా వారాలుగా మందులు వేసుకుంటున్నానని చెప్పాడు. కానీ అతనికి చేసిన పరీక్షల్లో అది కేవలం ఎసిడిటీ కాదని తెలిసింది. మరి ఏంటి అనేది వాళ్ళు మీకు చెప్తాను. చాలామందికి వచ్చే ఎసిడిటీ సాధారణమైందే. భారీగా తినటం, మసాలా ఆహారం, సమయానికి తినకపోవటం లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. సాధారణంగా చిన్న చిన్న జాగ్రత్తలు లేదా మందులతో తగ్గిపోతుంది. కానీ కొన్ని లక్షణాలు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేంటో వినండి. అసిడిటీ వారాల తరబడి కొనసాగినట్టయితే, మందులతో తగ్గకపోయినట్టయితే, బరువు తగ్గడం లేదా ఆకలి తగ్గడం కూడా ఉన్నట్టయితే, అలాగే మింగడంలో ఇబ్బంది, వాంతులు, ఎక్కువ అలసట కూడా ఉన్నట్టయితే ఇవి సాధారణ లక్షణాలు కావు. ఇవి హెచ్చరిక సంకేతాలు. ప్రతి చిన్న సమస్యకే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా సమస్య ఎంతకాలంగా ఉంది, దాని తీవ్రత పెరుగుతోందా, ఇంకా ఏ లక్షణాలు కనిపిస్తున్నాయనేది ముఖ్యంగా మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీ సాధారణమే. కానీ తరచూ వస్తున్నట్టయితే, ఎక్కువ కాలం కొనసాగినట్టయితే అది సాధారణం కాదు. ఒక క్యాన్సర్ వైద్యుడిగా నా చిన్న సలహా: భయపడకండి, కానీ నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా సమస్య కొత్తగా, ఎక్కువగా లేదా ఎక్కువ రోజులు ఉన్నట్టయితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ముందుగా పరీక్ష చేయించుకోవడం అనేది భయం కాదు, అది మన ఆరోగ్యం పట్ల మనకున్న బాధ్యత.